सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रिय आत्मबंधुవులరా, अध्यात्म सत्తులరా, మానవుడి యొక్క కోరిక ఆనందో మే భూయాత్ దుఃఖం కించిదపి నవాంఛామి. నాకు ఆనందం కావాలి, సంతోషం కావాలి, శాంతి కావాలి, తృప్తి కావాలి అని కోరుకుంటాడు. దుఃఖం కొంచెం కూడా వద్దు అని కోరుతాడు. కోరిక అయితే ఇలా ఉంది, కానీ వాస్తవంగా జరిగేది ఏమిటి అంటే ఆ దుఃఖమే ఎక్కువగా అనుభవానికి వస్తూ ఉంటుంది. ఒక ఉదాహరణ ఏమిటంటే, మీకు ఏదైనా జోక్ చెప్పినప్పుడు అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. అదే జోక్ రెండోసారి చెప్పినప్పుడు అంత నవ్వు రాదు. మూడోసారి చెప్తే ఆ చెప్పినోడు వైపు చూస్తారు, వీడికి ఏమైనా పిచ్చా, ఎందుకంటే అప్పుడు అస్సలు స్పందించరు. అదే ఒక దుఃఖ సంఘటన జరిగితే దాన్ని తలంచుకున్నప్పుడల్లా ఏడుస్తూ ఉంటారు. అవునా? దాన్ని తలంచుకున్నప్పుడల్లా ఏడుస్తూనే ఉంటారు. అంటే సంతోషమేమో అనుభవానికి రావటం ఒక్కసారి, దుఃఖమేమో అనేక సార్లు వస్తూనే ఉంటుంది. మనిషి ఈ సంతోషం కోసం, ఆనందం కోసం, తృప్తి కోసం ప్రపంచం అంతా వెతుకుతూ ఉంటాడు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల్లో వెతుకుతుంది. ఎందుకంటే ఈ వస్తువులను భోగించేది ఇంద్రియాలతో. కనుక ఇంద్రియాలు ఏం చేస్తాయంటే మనస్సును కూడా లాక్కెళ్తూ ఉంటాయి. ఈ పంచేంద్రియములు పంచ విషయాల్లో తొడగుతూ ఉంటాయి, పరిగెత్తూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి, అనుభవిస్తూ ఉంటాయి. అది ఎంత అనుభవించినా కానీ మనిషికి తను కోరుకున్నటువంటి ఆ సంతోషం, ఆనందం దొరకదు. ఆధునిక వస్తువులు ఒక్కొక్కటి మనకు మెరుగవుతూ వస్తూ ఉన్నాయి. ఆధునిక వస్తువులు, కట్టెలతో మనం వంట చేసుకునేవాళ్ళం. క్రమేణా గ్యాస్ వచ్చింది, తర్వాత కరెంట్ వచ్చింది. ఆ విధంగా ఏది చూసినా కానీ అంతకుముందు ఉత్త మట్టి నేల ఉండేది, పేడ అడుగుతూ ఉండేవాళ్ళు. తర్వాత నాపరాళ్ళు వచ్చాయి, అది అయిపోయింది. మొసాయిక్ వచ్చింది, టైల్స్ వచ్చింది, మార్బుల్ వచ్చింది. అయినా కానీ ఈ విధంగా మనం చూస్తూ ఉంటే బంగారపు నగలు ఇంతకుముందు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి, అన్నిట్లో పెను మార్పు వచ్చింది. చేతిలో ఉండే ఆ పరికరంతో ప్రపంచంలో జరిగేది, ఎక్కడైనా జరిగేది తెలుసుకోవచ్చు. అన్ని నిమిషాల్లో మనకు పని జరుగుతుంది. కానీ మనిషిలో ఆనందం పెరిగిందా, సంతోషం పెరిగిందా అని అంటే చూస్తే ఎక్కడ అంతగా కనపడతాం.
మరి ఆనందం కోసమే కదా, సౌకర్యం కోసమే కదా ఇవన్నీ కనిపెట్టింది అంటే ఉండొచ్చు. ఆనందం తరిగిపోవటమే కాకుండా, తక్కువ అవటమే కాకుండా ఆరోగ్యం కూడా పాడైపోతుంది. వీటన్నింటి ద్వారా ఆరోగ్యం కూడా పాడైపోతుంది. మనిషి ఇంకా ఆరోగ్యం కోసం, ఆనందం కోసమేమో ఇంకా సుఖాలను, సుఖ సాధనాలను కనుక్కుంటూ పెంచుకుంటూ ఉన్నాడు. ఆరోగ్యం కోసమేమో ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్మించుకుంటూ ఉన్నారు. ఎంత వాటి వెంట పడుతూ ఉంటే అవి ఎండమావుల్లాగా అవి అంత దూరం పోతూ ఉన్నాయి. ఏమిటి? ఆనందం, ఆరోగ్యం రెండు. మరి ఎక్కడ దొరుకుతుంది ఇది? బయట దొరకదు అన్నప్పుడు నీకుండేది ఈ కోరిక సహజమైన కోరిక కాబట్టి సహజంగా సమాధానం ఉండాలి, ఎక్కడో చోట ఉండాలి. అలవాటు చేసిన కోరిక అయితే సమాధానం ఉంటే ఉంటుంది, లేకపోతే సహజమైన కోరిక కాబట్టి తప్పకుండా సమాధానం ఉంటాయి. దీనికి నేను ఇచ్చే ఉదాహరణ ఏమిటంటే, మీకు దాహం వేసింది కాబట్టి సృష్టిలో సమాధానం ఏమిటి? నీరు. నాకు నీరు కాదు, ఈ కూల్ డ్రింక్ కావాలంటే అది ఉంటే ఉంటుంది, లేకపోతే లేకపోవచ్చు. దానికి సమాధానం దొరకవచ్చు. ఆకలి వేసింది, ఆకలికి సమాధానం ఆహారం. ఏదో ఒక ఆహారం దొరుకుతుంది. నాకు ఇలాంటి ప్రత్యేకమైన ఆహారమే కావాలి అంటే అది దొరుకుతుంది, లేకపోతే. మరి ఇది కూడా ఆనందోమే భూయాతు దుఃఖం కించిదపి నవాంఛామి. నాకు ఆనందం కావాలి, దుఃఖం వద్దు అనే కోరిక అది సహజమైన కోరిక. మీకు ఎవరు అలవాటు చేసింది కాదు. బాగా అర్థం చేసుకోండి. శరీరం ఉంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇక బట్టలు వేసుకోవటం మొదలు పెడతాము. సో దీన్ని నగ్నత్వాన్ని కనపడకుండా ఉండటానికి బట్టలు వేసుకోవటం అనేది మనము ఒక అవసరంగా అయిపోయింది. దానికి ఏదో ఒక సమాధానం దొరుకుతుంది ప్రపంచంలో. కనీసం ఏమి దొరకకపోయినా కానీ అరిటాకో లేకపోతే పోక చెట్టు యొక్క పట్టలో ఏదో ఒకటి. లేదు నాకు అలాంటి బట్టలే కావాలి, అలాంటి చీరలే కావాలంటే అది దొరుకుతుంది, లేకపోతే. కానీ ఈ కోరిక ఆనందమే భూయ దుఃఖం కించిదపి నవాంఛామి అనే కోరిక సహజమైన కోరిక. ఈ ప్రపంచం అంతా కూడా నీకు ఆ సమాధానాన్ని నెరవేర్చలేకపోతే, కానీ ఆధ్యాత్మిక చింతన ఏం చెప్తుంది అంటే అది ఉంది, అది సహజమైన కోరిక కాబట్టి అది ఎక్కడుంది అంటే నీలోనే ఉంది. ఇక ఇక్కడ ప్రారంభమవుతుంది ఆధ్యాత్మికత అని. ఆధ్యాత్మికము అనేది ఇక్కడ ప్రారంభం. పరిపరి విధాల పరిగెత్తేటువంటి మనస్సును నిగ్రహించి అంతర్ముఖం చేసి తనలోనే ఉండేటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని కనుక్కోవటానికి చేసే ఆ ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. ఆ తెలుసుకోవటమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ ప్రయత్నించే వాడినే సాధకుడు, ఆధ్యాత్మిక సాధకుడు. ఆ ప్రయత్నమే ఆనందం ఎక్కడ దొరుకుతుంది అనే ఆ అన్వేషణే ఆధ్యాత్మిక జిజ్ఞాస, ఆధ్యాత్మిక ముముక్షువు. ఇది. సో నీకు బయట ఇది దొరికినా దొరక్కపోయినా, ఒకటి ఉన్నా ఉండకపోయినా, కానీ ఇది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ఎందుకంటే అవన్నీ సున్నాలతో సమానం.
ఏమండి, మీకు పడక ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. నిద్ర ఆ నిద్రపోవటానికి ఆరోగ్యం బాగుంటే ఎక్కడ పడుకున్నా కానీ నిద్ర. నేనెవరిని, నాకేం కావాలి, ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళందరూ ఉన్నారు, నేను కోరేటువంటి నిజమైన ఆనందం వీళ్ళెవరైనా ఇస్తారా, ఇవేవైనా నాకు ఇస్తాయా అని ఎంక్వైరీ చేసి మీ యొక్క మనస్సును కనుక అంతర్ముఖంగా మళ్ళించగలిగితే అప్పుడు బయట ఏమి ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. ఆ స్థితికి మనస్సును తీసుకుంటా. ఏమవుతుంది అనంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేది 1%. కనపడతారు ఉపన్యాసాల దగ్గర, వాళ్ళ దగ్గర. అవంతా కూడా 9% ఎట్లా ఉన్నారంటే గుళ్ళు గోపురాల వెంట పరిగెత్తుతారు. మొక్కులు తీర్చుకోవటానికి, ఈ కష్టాలు పోవాలి, ఈ అమ్మాయికి కలిసి రావాలి, కొడుకు ఉద్యోగం దొరకాలి, లేకపోతే మాకు ఈ ఆస్తులు కలిసి రావాలి ఇత్యాది సమస్యల నివారణ కొరకు దాన్ని ఏమంటారంటే యోగము క్షేమము అంటారు. యోగము అంటేనేమో లేనివి రావటం యోగము, క్షేమము అంటే ఉండే వాటిని చక్కగా కాపాడుకోవటమేమో క్షేమము. అందువల్లనే భగవద్గీతలో 2 పదాలు యోగక్షేమం వహామ్యహం అనే పదం కనపడుతుంది, ఒక వాక్యం. మీ యొక్క యోగక్షేమాలను నేను వహిస్తాను, భరిస్తాను అంటాడు పరమాత్మ. యోగము అంటే లేని వస్తువును రావటం, ఉండే వస్తువును, ఉండే వాళ్ళను కాపాడటమే క్షేమము. అందువల్ల క్షేమంగా ఉన్నారా అని అడుగుతారు. అంటే నువ్వు సరిగ్గా ఉన్నావా అని. పోయినోడైతే ఏమీ అవసరం లేదు అడగట. ఈ అన్వేషణ అనేది మీరు జరిపినప్పుడు నిజంగా ఇది ఆ అన్వేషణకు సమాధానం దొరుకుతూ ఉన్నప్పుడు అసలు మీ మనస్సు ఎట్లా తయారవుతుంది అంటే, అబ్బా ఎంత గొప్ప జ్ఞానం కనుక్కున్నాను, జీవితంలో ఎంత తేలిక ఏర్పడింది, అయ్యో అందరిలాగా నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు అని ఒక భరోసా వస్తుంది. ఎందుకు అంటే ఇది తెలియకపోతే అన్నిటి వెంట పరిగెత్తుతూ ఉంటాము. అది కొంత దొరికిన తర్వాత ఇంకా మెరుగు కావాలి, ఇంకా మెరుగు కావాలి, ఇంకా మెరుగు కావాలి. అది అసలు ఇంకా ఎండ్లెస్. ఒక్కొక్కటి కూడా ప్రతి ఒక్కటి అంతే. ప్రతి ఒక్కటి ఏది దొరికినా కానీ అది అక్కడితో అయిపోతుందా అంటే లేదు, ఇంకా మెరుగు కావాలి, ఇంకా ఉన్నతం కావాలి అని మన యొక్క మనస్సు ఆరాటపడుతుంది. ఒక్క విషయం తెలుసుకోండి, ఆరాటం ఉన్నంత వరకు పోరాటం ఉంటుంది. ఆరాటం పోయింది అంటే పోరాటం కూడా పోతుంది. ఆరాటమేమో అంతరంగంలో జరిగేది, పోరాటమేమో బయట జరిగేది. ఎవరైనా ఈ ఆధ్యాత్మిక అన్వేషణ చేసి మనం ప్రపంచం నుంచి మనం నిజంగా ఏది పొందలేమో, జరుగుబాటు కోసం మాత్రం ప్రపంచంలో ఉండే వస్తువులు కావాలి, నా అన్వేషణకు మాత్రం అక్కడ సమాధానం లేదు, అది నాలోనే ఉంది. కాబట్టి నా యొక్క మనస్సును, ఇంద్రియాలను కట్టడి చేసి నేను అంతర్ముఖం చేసి విచారణ చేసి నాలో ఉండేదాన్ని కనుక్కోవాలి అనే ఒక సత్యాన్ని గనక కనుక్కున్నాడు అంటే జీవితంలో 30 కంటే ఎక్కువ భాగం ఈ అలజడి, టెన్షన్ అనేది పోతుంది. ఏమీ లేకపోయినా కానీ నేను ఉండగలుగుతాను ప్రశాంతంగా అనే భరోసా వస్తుంది. ఎందుకంటే ఆత్మ ఎక్కడికి పోదు కదా, అవన్నీ పోతూ ఉంటాయి.
బయట ఉండేవన్నీ కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి, మారిపోతూ ఉంటారు జనం, ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఆత్మ ఎప్పుడు ఉండేది, అది ఎప్పుడు మోసం కూడా చేయదు. ఒకప్పుడు బాగుండి ఇంకొకప్పుడు బాగలేక ఏం లేదు, ఎప్పుడు ఉండేది. కానీ తెలుసుకుంటే చాలు. అయితే ఒక్కటి, బయట మనము ఒకటి సాధించాలి అంటే బాహ్యంగా ప్రయత్నించాలి. మరి లోపల ఉండేదాన్ని కూడా సాధించాలి అని అంటే లోపల ప్రయత్నం సాగాలి. అదొక రకమైన యుద్ధం, ఇదొక రకమైన తపస్సు, సాధన. ఇక్కడేమో సాధించడానికి ఇంద్రియాలన్నింటినీ తెరిచి ఉంచి పోరాటం సాగించాలి, ప్రయత్నం చేయాలి, నిద్ర కాయాలి. ఇక్కడ ఇంద్రియాలన్నీ అంతర్ముఖం చేసి ఒక చోట కూర్చుని 1 గంట 2 గంటలో సాధనలో గడిపినప్పుడు అప్పుడు కొంచెం ముందుకు వచ్చాము అని. అలలు కదులుతూ ఉంటే చెరువులో పడిన ప్రతిబింబం, చంద్రుడి ప్రతిబింబం కనపడదు. అలలు లేకుండా ఉంటే, నీరు కదలకుండా ఉంటే చంద్రుడి ప్రతిబింబం. అలాగే మానసిక అలలు ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఆ మనస్సుకు పునాదిగా ఉండే ఆత్మస్వరూపం బాగా కనపడుతుంది, అనుభవానికి వస్తుంది. అందువల్ల ఆ మానసిక అలలను, తరంగాలను, ఉప్పెనలను అన్నీ కంట్రోల్ చేయాలి. ఎంత ఎక్కువ కోరికలుంటే అంత ఎక్కువ ఆరాటం ఉంటుంది, వాడి మనస్సులో అంత ఉప్పెనలు ఉంటాయి, సునామీలు ఉంటాయి. కోరికలను తక్కువ చేసుకొని ఆరాటాలను తగ్గించుకొని అంటే అప్పుడు ప్రశాంతమైనటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఆ అలలు అవన్నీ కూడా, తరంగాలన్నీ కూడా మనం నిదానంగా తగ్గించవచ్చు. ఇక్కడ వరకు ఈ సబ్జెక్ట్ చెప్పి నేనేమంటున్నానంటే 1913లో సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కొంచెం కొంచెం ఆధ్యాత్మిక చింతన అనేది తెలుసుకోవటం ప్రారంభం. వారి శిష్యుడే సేగు కృష్ణదాస్ గారు, ఆ కోలార్ జిల్లాలో ఉండే ఆయన ప్రతి ఊరికి వచ్చి సుమారు కృష్ణానదికి యువతలో ఉండే అనేక ఊర్లకు వచ్చి వైశ్యుల యొక్క సహకారంతో గీతా మందిరాలు స్థాపించి ఎన్నో చోట్ల ఈ గీతా యజ్ఞాలు చేసి భగవద్గీత గురించి ఉపన్యాసాలు చెప్పి చాలా ప్రచారం చేశారు. కానీ ఈ వైశ్యులకే పరిమితం, మిగతా వాళ్ళు ఆయన స్వీకరించారు. మలయాళ స్వామి వారు అట్లా కాదు, ఎంతో అన్ని కులాల వాళ్ళు ఆయనకి బాగా సహకరించారు, బాగా స్పందించారు. వారి ద్వారా ఎన్నో ఎన్నో ఆశ్రమాలు, గీతా మందిరాలు, కృష్ణుడి యొక్క ఆలయాలు అన్నీ వచ్చాయి. 1913లో వారు గోగర్భంలో ఉండటం మొదలుపెట్టిన తర్వాత 3 పుస్తకాలు రాస్తారు వారు. ఒకటి వెంకటేశాది పూజా పంచరత్నమాల, రెండవది శుక్ల వేదాంత తమోభాస్కరం, మూడవది ధ్యానామృతం. 3. ఈ శుష్క వేదాంత తమోభాస్కరంలో వచ్చి ఎవరైనా వస్తే ఆ రోజుల్లో సులభంగా స్వామివారి దర్శనం అయిపోతూ ఉండేది కాబట్టి ఎక్కువగా ఈయన దర్శనం కావడం కష్టం కాబట్టి, ఎందుకంటే గుహ నుంచి ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, అందువల్ల అక్కడ కాచుకొని కూర్చునేవాడు. ఆయన వచ్చినప్పుడు ఒక్కోసారి వారు మాట్లాడేవారు, ఇప్పుడు ప్రశ్నలు అడిగేవారు, అడిగితే వాడికి సమాధానం చెప్పేవారు. ఆ సమాధానాలన్నీ ఎట్లా ఉండేవంటే విశాలంగా ఉండేవి. కుల, మత, వర్గ, వర్ణ, లింగ, ప్రాంత, భాష భేదాలన్నింటినీ కూడా దాటిపోయేది ఆయన యొక్క సమాజం. అంత విశాలంగా ఉండేది.
వాటిని ఆయన అన్నిటినీ ఒకళ్ళు వచ్చి ఒకటి అడుగుతారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి అడుగుతారు, ఇంకొకళ్ళు వీటన్నిటికీ కూడా పుస్తక రూపంలో వస్తే బాగుంటుంది కదా అని ఆలోచించే ఈ శుష్క వేదాంత తమోభాస్కరం రచించారు. అది చాలా ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథంగా అయింది. దాంతో వారి యొక్క మహిమ గురించి ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది తెలుసుకొని ఇంకా వారికి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళిన వాళ్ళు దర్శించుకొని ఏదన్నా సమర్పిస్తే ఆయన వాటిని జాగ్రత్త చేసి, ముఖ్యంగా మరి పండ్లు గిళ్ళు ఏమైనా ఇస్తూ ఉండేవాళ్ళు లేదో తెలియదు. డబ్బులు ఆయన చాలా విరక్తుడు. వారు గోగర్భ గుహలో ఉంటూ ఉన్నప్పుడు ఎవరో ఒక తల్లి ఒక మట్టి ముంతలో ఇంట్లో తయారు చేసిన నెయ్యితో సున్ని ఉండలు తీసుకెళ్ళి స్వామికి ఇస్తే, ఆ రోజు ఆయన తిరుమల క్షేత్రంలో వెళ్ళి అక్కడ భోజనం చేయడానికి ఇష్టం లేక ఆ రెండో మూడో ఉండలు తిని ఆ నీళ్లు తాగేసి అట్లాగే ధ్యానానికి కూర్చుంటే ఆ ఉండలు సున్నుండలు జ్ఞాపకానికి వస్తాయి. అబ్బా ఇవి ఉంటే చాలా ఆటంకమని ఆ ముంత తీసుకెళ్ళి బయట పట్టేస్తారు, నీళ్ళలో కొట్టు. అంత వైరాగ్య సంపన్నుడు, అంత నిగ్రహశాలి. డబ్బులు మాత్రం ఆయన ఎవరైనా దక్షిణలు ఇస్తే ఏం చేసేవారంటే ఈ పుస్తకాలకు ఖర్చు వేయటానికి వాడేవారు. ఆ పుస్తకాలు వచ్చిన వాళ్ళకు ఇస్తూ ఉండేవాళ్ళు. బీదవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకు ఇచ్చేవాళ్ళు, సాధువులు ఎవరైనా వస్తే వాళ్ళకు ఇచ్చేవాళ్ళు. ఇక్కడే సమస్య వచ్చింది. ఆయన బోధిస్తూ ఉన్నంత వరకు వైష్ణవ బ్రాహ్మణులకు ఏమీ సమస్య రాలేదు, ఏదో చేసుకుంటున్నాడే పోతున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయనకు కానుకలు సమర్పించడం మొదలుపెట్టారో మాకు వచ్చే ఆదాయాన్ని ఈయన కాజేస్తూ ఉండాలి. ఇక్కడ సమస్య అంటే మీరు అర్థం చేసుకోండి, అప్పటి వరకు బ్రాహ్మణుల యొక్క ఆదాయానికి తిరుగులేదు. ఇక్కడే నేను ఇది చాలా పెద్ద మోసం అని చెప్పేది ఏమిటంటే, దేవుడి పేరు చెప్పి శాస్త్రాన్ని రచించి నమ్మకాలను ఏర్పరిచి పౌరోహిత్యం అంతా వాళ్ళే చేస్తూ పూజల్లో వాళ్ళే ఉంటూ మతము అనే దాన్ని మీ మనస్సుల్లోకి చొప్పించి ఆదాయం మొత్తం వాళ్ళే తీసుకుంటారు. మతము వల్ల ఆదాయము ఎవరికైనా ఏమైనా కొంచెమైనా ఉందా? చిల్లిగవ ఉందా? చెప్పండి, బాగా ఆలోచించండి. కడుపు ఎంత రగులుతుంది అని అంటే మనం గొర్రెల్లాగా అయిపోయాం. ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, మనల్ని లూటీ చేశారు. 250 ఏళ్ళు మనల్ని పరిపాలించి మన దగ్గర ఉండే ఖజానా మొత్తం కొలగొట్టుకుని తీసుకుపోయారు. వాళ్ళ వెనుక ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ వెనుక డచ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ వెనుక పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా కొలగొట్టుకొని తీసుకుపోయారు. మతం మార్చారు, వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకున్నారు, మతం మార్చారు. వాళ్ళను మనము వద్దు, మీరు మా దేశంలో వద్దు అని వెలివేశాము. ఎందుకంటే మనల్ని అన్యాయంగా పరిపాలించారు. మరి వీళ్ళని ఏం చేయాలి? ఆలోచించండి మీరు. మతము అనేది మతికి సంబంధించి, ఏమండి, అది మతి నుంచి వచ్చింది. దేవుడిని అనేది ఒకటి సృష్టించారు. ఇదంతా ఒక పెద్ద స్ట్రాటజీ అంటాను నేను. స్ట్రాటజీ అంటే కపటోపాయం. అన్ని దేశాల్లో ఉందని వీళ్ళు సృష్టించారు. కానీ అక్కడ అందరినీ కలుపుకున్నారు. ఇక్కడ వీళ్ళు ఎవరిని కలుపుకోలేదు. మతము అనే ఒక తతంగంతో మనం ముందుకు తీసుకొచ్చి మనల్ని మన మెదళ్ళలో చూపించి ఆదాయం మొత్తం వాళ్ళే.
కానుకలు నువ్వు వేయటం, వాటన్నిటి వాళ్ళే తీసుకోవడం, ఇంకెవరికి ఏమీ హక్కు లేదు అక్కడ. ఇక్కడ మలయాళ స్వామిని వాళ్ళు ఆపోజ్ చేయటం మొదలుపెట్టారు. 25-27 ఏళ్ల క్రితం గుంటూరులో బృందావన్ గార్డెన్స్లో వెంకటేశ్వర స్వామి మందిరంలో అఖిలాంధ్ర సాధు పరిషత్తు సభలు జరిగితే అక్కడ కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వచ్చి ఆయన ఏమంటారంటే, ఉపనిషత్తులను ఆ ప్రస్థానత్రయాలను మీరు ఏదైనా చెప్పుకుంటే మీ మఠాల్లో చెప్పుకోండి, బయట మాత్రం చెప్పద్దు అంటారు. ఏమ్మా ఎందుకని? మీరు కూడా వింటే మీరు స్వతంత్రులు అవుతారు కదా. ఏమ్మా వేదాంతం యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రభావం ఎక్కడ చూపిస్తుంది అంటే, నేను జీవుణ్ణి కాదు, దేహాన్ని కాదు, దేహము మనస్సులు ఇవ్వబడినటువంటి పనిముట్లు, నేను వీటన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి ఆత్మస్వరూపాన్ని. అందరిలో ఉండేది ఆ ఆత్మస్వరూపమే, అదే పరమాత్మ స్వరూపం. అది పుట్టేది కాదు, చనిపోయేది కాదు. దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత నజాత నా మ్రియతే నాశ. కాబట్టి నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నప్పుడు, నీలో ఉండే పరమాత్మను కనుక్కోవడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు ఎదుగుతావు. అప్పుడు నువ్వు బాహ్యంగా ఉండే మత చిహ్నాల మీద ఎక్కువ ఆధారపడ. నేను కూడా ఎన్నోసార్లు పాదయాత్రగా తిరుమలకు వెళ్ళాను, అలిపి నుంచి నడిచాను, చాలా ముఖ్యం. కానీ ఈ జ్ఞానం ఎప్పుడైతే మనకు బాగా ఊరిందో అప్పుడు వాటి మీద నేను ఆధారపడటం బాగా తగ్గించేస్తాను. ఇప్పుడు అసలు ఏం కోరిక లేదు. అంత పెద్ద క్షేత్రానికి వెళ్తాం, ఇది బద్రీనాథ్, కేదార్నాథ్, ఇంకొకటి ఆ దేవుడికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలనే కోరిక లేదు నాకు, నిజం చెప్తుంది. అదొక ఆకారం. ఎందుకుంది ఆ ఆకారం అంటే, నిరాకారాన్ని జ్ఞాపకం చేయటం, అంతటా ఉండే పరమాత్మను జ్ఞాపకం చేయడానికి, అంతే. ఇంకంతకంటే ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఆధ్యాత్మికము అనేది ప్రత్యేగాత్మ విషయం తత్ అధ్యాత్మం. నీలో నీ స్వరూపంగా ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మికము. ఈ ఆధ్యాత్మికాన్ని మనకు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని గ్రంథాలు ఉండేవి. విచారసాగరం, విచార చంద్రోదయం, అచల సంప్రదాయం వాళ్ళకి కొన్ని ఉన్నాయి. తర్వాత సీతారామాంజనేయ సంవాదం, అన్నీ కూడా కొంతమందికే పరిమితంగా ఉండేవి. మలయాళ స్వాములు రాకముందు ఎవరికి, సామాన్యులకి ఏం తెలిసేది కాదు. ఎక్కువగా పండితుల్లో ఉండే. ఆ పండితులందరూ ఎవరంటే ఒక్క కులం వాడు, ఇంకా మిగతా వాళ్ళకి ఏం తెలియదు. కాకపోతే ఏం తెలుసు అంటే వేమన సూక్తాలు పద్యాలు, సుమతి పద్యాలు ఇత్యాది తెలుసు, అంతే. ఇంకంతకంటే ఏం తెలియదు. మలయాళ స్వాములు వచ్చిన తర్వాతనే ఈ ఆత్మ జ్ఞానం గురించినటువంటి జ్ఞానం, ఆ అన్వేషణ అందరికీ రావటం. ఇది నిజంగా ఒక్క విషయం ఇక్కడ చెప్తాను. ఆంధ్ర రాష్ట్రంలో సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు, కర్ణాటక రాష్ట్రంలో బసవಣ್ణ, కేరళలో నారాయణ గురువు, తమిళనాడులో తిరువళ్ళువర్ ఇట్లాంటి వాళ్ళు వేదాంతం అంతగా లేదు. మహారాష్ట్రలో సంత్ తుకారాం మరియు రాజస్థాన్లో సంత్ మీరాబాయి,
ఉత్తర భారతదేశంలో సంత్ కబీర్, సంత్ రవిదాస్, బెంగాల్ రాష్ట్రంలో చైతన్య మహాప్రభు, మరియు అస్సాం రాష్ట్రంలో శంకర్ దేవ్, ఒరిస్సాలో చాలామంది అంతా అధమ తరగతి మహాత్ములు సంతున్నారు. వీళ్ళ ఈ శూద్ర మహాత్ముల వల్లనే హిందూ మతం ఈరోజు నిలబడింది. వీళ్ళు లేకపోయి ఉంటుంటే ఆ ఇతర మతాల్లోకి వెళ్ళిపోయిండేవాళ్ళు. ఎందుకంటే అంత శోషణ, అంత పక్షపాతం, అంత అన్యాయం జరిగింది వీళ్ళకు ఈ మతం. వాస్తవం నేను చెప్పేది. ఒక పీఠాధిపతి కంచి నుంచో శృంగేరి నుంచో వస్తారు. ఒక ఊరికి వచ్చి ఎక్కడ స్టే చేస్తారంటే బ్రాహ్మణుల మధ్య స్టే చేస్తారు, ఒక కళ్యాణ మంటపంలో చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు వెళ్తారు. ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఉంటారు. కానీ ఆ లోకల్గా ఉండే బ్రాహ్మణులు వాళ్ళ ఇంటి పురోహితులుగా ఉంటారు కదా, వాళ్ళందరినీ ప్రచోదనం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేటట్లు చేస్తారు. వీళ్ళు వెళ్ళి ఆయన మహాస్వామి, ఆయనే దేవుడు అని అనటం వల్ల వీళ్ళు వేలు కొమ్మరిస్తారు. లక్షలు వస్తుంది వాళ్ళకి. ఇక అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్తారు. దీని పేరేం పేరు పెట్టారంటే దిగ్విజయ యాత్ర అని పేరు. ఏమండి? దిగ్విజయ యాత్ర. ఏం చేయించారు వాళ్ళు? ఇప్పుడెప్పుడో శంకరాచార్య వారు దేశం మొత్తం తిరిగి ఇతర సిద్ధాంతాల వాళ్ళను ఓడించారు. ఇక ఆనాడు వాళ్ళకు తిరుగులేదు కాబట్టి రాజుల దగ్గర బోరనంత వేల ఎకరాల మాన్యాలన్నీ తీసుకుని ఆ మఠాలకు ఇచ్చేసారు. అందువల్ల వాళ్ళకి ఏమి అడుగు తినే అవసరం లేదు, ఎవరి దగ్గర చేయించాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి అందరూ వస్తున్నారు. ఇక అదే కాకుండా ఏ సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి ఇట్లాగా యాత్ర చేసేది, అక్కడక్కడ స్టే చేసేది, పూజలు చేసేది. ఒక్క మాట, మంచి మాట ఏంటి? మనమందరము కూడా సహోదరులము, మనమందరము కూడా దేవుడి యొక్క సంతానం, మనం కలిసిమెలిసి ఉండాలి అనే మాట ఒక్కటి వస్తుంది. చెప్పండి. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అయినా చాగంటి ఆయన, సామవేదమైన ఇంకొక ఆయన ఎంతసేపటికి ఆ దేవుణ్ణి పూజించండి, ఈ గుడికి పోండి, అక్కడ ప్రదక్షిణం చేయండి, ఆ పొర్లు దండాలు చేయండి, ఆ ప్రసాదం తినండి, నమ్మితే నమ్మకపోండి అని ఈ విధంగా అనటమే కానీ ఒక్క మాట. ఎందుకు అని అంటే ఈ నమ్మకాల వల్ల వాళ్ళకు ఆదాయం ఎప్పుడూ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే నమ్మకానికి వెనుక ఏముంటుంది అంటే నిన్ను నువ్వు సమర్పించుకోవటం ఉంటుంది, నిన్ను నువ్వు శరణాగతిగా అవటం ఉంటుంది. దాని వెనుక వివేకం ఉండదు, నశించిపోతుంది. వివేకం బాగా నశించిపోతుంది. వివేకం నశించిపోతుంది, ఇంకా అక్కడే అయిపోతారు. కానీ వాళ్ళ నమ్మకాన్ని ఉపయోగించుకొని వాళ్ళను ఉన్నతంగా కూడా తీసుకెళ్ళచ్చు. ఏమండి? వాళ్ళను ఉన్నతంగా జ్ఞాన మార్గంలో కూడా తీసుకెళ్ళచ్చు. కానీ అది చేయవచ్చు. ఎన్నాళ్ళైనా కానీ ఆ గిరి ప్రదక్షిణ చేయండి, ఇదే పని. సద్గురు మహర్షి మలయాళ స్వామి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఒక గొప్ప మార్గాన్ని మనకు పరిచయం చేశారు, ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారు. ఆ సిద్ధాంతం వాళ్ళదేం కాదు, ఋషుల నుండి, ఉపనిషత్తుల నుండి, భగవద్గీత నుండి వచ్చేటువంటి మార్గం అది. దానితో మన జీవితాలను మనం సుసంపన్నం చేసుకోవచ్చు, ఆనందమయం చేసుకోవచ్చు, జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు, కృతకృత్యం చేసుకోవచ్చు. ఆ జ్ఞానం అలాంటి జ్ఞానం, అది ఎంతో విలువైన జ్ఞానం. అందుకనే ఆ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం ఎలాంటిది అంటే మనం గోడ అంతా కూడా జీరోలు పెట్టినా కానీ వాటికి ఏమి విలువ ఉండదు. అదే 1 వేసామంటే అన్ని సున్నాలకు విలువ వస్తుంది.
ఆ జ్ఞానమే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. అందరూ ఆత్మస్వరూపులు, దైవస్వరూపులు, ఆనందస్వరూపులు. దానికోసం ఎవరి మీదనో ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. అటువంటి జ్ఞానాన్ని మనకు ఋషుల నుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని కొంతమంది పరిమితం చేసుకొని మనకేం తెలియనివ్వకుండా చేసినటువంటి ఆ సంప్రదాయంలో ఈ దేశం కొట్టుకుపోయింది 1000 ఏళ్ల పాటు. సద్గురు మహర్షి మలయాళ సోనార్ అందించారు. ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, శత జయంతి ఉత్సవాల్లో సంచికలో వ్యాసం రాసి పంపించండి స్వామీజీని కోరారు. కొన్ని రోజుల నుంచి ఏమి రాయాలి అని ఆలోచిస్తూ ఈ సబ్జెక్టు నేను ఎన్నుకున్నాను. ఇంకా రాయాలని అది రాసే ముందే మీకు తెలియపరిచాను. ఒకటి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్యస్తు నిత్యం సమస్తాః సుఖినో భవంతు. పృథివీ సస్యశాలినీ దేశోऽयं क्षोभरहितः साधवः सन्तु निर्भयाः. असतो मा గమయ तमसो मा జ్యోతిర్గమయ मृत्योर्मा అమృతగమయ. पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्ति.